భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టడానికి ఇది కీలక అడుగు వేసింది. భారతదేశంలో పాలిమర్ బ్యాంకు నోట్ల ఉత్పత్తిని ప్రారంభించేందుకు అవసరమైన నోట్ల తయారీకి వాడే ముడి పదార్థం సరఫరా కోసం ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్ర ప్రైవేట్ లిమిటెడ్ గ్లోబల్ టెండర్లకు ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టులో అత్యంత కఠినమైన భద్రతా నిబంధనలను ఆర్బీఐ విధించింది. టెండర్లలో పాల్గొనే సంస్థలకు సంబంధించి కీలకమైన భౌగోళిక రాజకీయ ఆంక్షలు విధించారు. భారతదేశంలో భూ సరిహద్దులు పెంచుకునే దేశాలకు చెందిన సంస్థలు లేదా ఆ దేశంతో నేరుగా సంబంధం ఉన్న సంస్థలు ఈ బిడ్లలో పాల్గొనడానికి అనర్హులు. దీనివల్ల చైనా మరియు పాకిస్తాన్ వంటి దేశాలు ఈ ప్రక్రియలకు రాకుండా జాగ్రత్త పడ్డారు. పాలిమర్ నోట్ల తయారీకి సంబంధించి సాంకేతికత, డిజైన్ మరియు ముడి పదార్థాల సమాచారం అత్యంత గోప్యంగా ఉంచాలని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెల్లడించకూడదని నిబంధనలు విధించారు. సాధారణ కాగితం నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు అనేక లాభాలు కలిగి ఉంటాయి. పాలిమర్ నోట్లు చాలా కాలం మన్నిక కలిగి ఉంటాయి. దీన్ని చించడం లేదా పాడైపోయేలా చేయడం చాలా కష్టం. ఈ నోట్లలో భద్రతా ఫీచర్లు మరియు మరింత ఆధునికంగా చేర్చవచ్చు. వీటిని నకిలీ చేయడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. కాగితం నోట్ల కంటే పాలిమర్ నోట్లు త్వరగా మురికిని పీల్చుకోవు. ఇవి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉంటాయి. దీనివల్ల ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటాయి. ఇవి పూర్తిగా రీసైకిల్ చేయడానికి వీలుగా ఉంటాయి కాబట్టి పర్యావరణానికి తక్కువ హాని చేస్తాయి. ఆర్బీఐ చాలా కాలంగా పాలిమర్ నోట్ల గురించి పరిశీలిస్తుంది. గతంలో ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో పాలిమర్ నోట్లను విడుదల చేసినప్పటికీ ఇప్పుడు భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు ముడి పదార్థాల సేకరణపై దృష్టి పెట్టింది. ఈ పరిణామాల వల్ల భవిష్యత్తులో మన దేశ కరెన్సీ వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది.